మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. ఆయన కాలం చెల్లిన తర్వాత ఈటీవీలో మళ్ళీ ప్రాజెక్ట్ చేశారు మీరు? సీతం వాకిట్లో సిరిమల చెట్టు అని ఒక సీరియల్ చేశాను. బాపిరెడ్డి గారు చెప్పి ఇచ్చారు అది. తర్వాత ఇప్పుడు కుకరీ షో ఒకటి జరుగుతుంది, అది ఓన్ ప్రొడక్షన్లో కుకరీ షోస్ జరుగుతున్నాయి. ఓకే. ఈటీవీ అభిరుచి అని ఒక ఛానల్ ఉంది కదా, అవునవును, దాంట్లో మనది ఒక ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే. సో మళ్ళీ ఈటీవీతో సంస్థతో స్టార్ట్ అయింది మళ్ళీ మీకు? అప్పటి నుంచి నా అనుబంధం ఏమి ఎక్కడ ప్రభాకర్ గారు మళ్ళీ ఇంకా చేయలేదు అనుకుంటా దాంట్లో. తెలియదు, ఆయన చేయలేదు అనుకుంటా. మరి ఆయన ప్రాజెక్ట్స్ నేను ఎప్పుడు చూడలేదు, మరి ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలా ఉంది ర్యాప్? ఫోన్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, కలవటం? అంటే ప్రభాకర్కి అంటే అతను ఎందుకు నేను ఫస్ట్ నుంచి పాపం నాతో పెద్దగా మాట్లాడతాను. నేనంటే చాలా నేను గౌరవించేస్తాను. నాకేంటంటే డెఫినెట్ సీనియర్ ఆర్టిస్ట్, 100% టాలెంటెడ్. అది ఆ టాలెంట్ కన్నా మనం వాల్యూ ఇచ్చి నేను ఉంటాను. బట్ ఆయన మాట్లాడటాలు పెద్ద ఏమి ఉండదు. ఆయన గొడవలు ఉన్నాయా మీ ఇద్దరికి కూడా? గొడవలు అంటే ప్రత్యేక ఉండదు. ఆయన జనరల్గా ఆయన ఏమో ఫీల్ అవుతుంటే ఆయన ఇంటర్వ్యూ కూడా చూశాను కాబట్టి మన మీద కోపం ఉందని అప్పుడు మనకు తెలిసింది. ఏమని మాట్లాడారు? నీకు తెలుసు కదా నన్ను. ఏమని అంటే ఉండదు కదా, మీకు నొప్పించిన పదాలు ఉంటాయి కదా కొన్ని. నొప్పించిన పదాలు కాదు పాపం, అతను ఫీల్ అయ్యేది ఏంటంటే నేనేదో సుమన్ గారి దగ్గరికి ఫీలింగ్ ఉంటుంది కదా ఆయనకి. మనం కట్ చేసేది ఏముంటుంది? నేను కట్ చేస్తే కట్ అయిపోయే బంధం అయితే ఇంకేముంటుంది, గొప్ప బంధం కాదు కదా. ఇప్పుడు నేను ఏమన్నా తప్పుగా నీ గురించి చెప్పేస్తే నమ్మేస్తే ఇది కాదు కదా. అంటే ఆ ఇంటర్వ్యూ చూసాక నాకు అనిపించింది, ఓకే తనకి నా మీద చాలా కోపం అనమాట, ఓకే రాంగ్ వేలో ఉన్నాడులే అనుకున్నాను, అంతే. మాట్లాడారా తర్వాత నా గురించి ఎందుకు మాట్లాడారు ఇట్లా అని? ఎందుకు అది మాట్లాడి ఏంటి యూజ్? ఇప్పుడు మీ మైండ్లో ఏదో నా మీద ఉందనుకో, అది మనం తీయలేము దాన్ని. అది నేను ఎంత చెప్పినా అది అవ్వదు, అది నీకే తెలియాలి. అది తెలియపోయింది. నేను ఇప్పుడు నాలంటోడు అడిగేస్తాడు, నీకేం రైట్ ఉంది మాట్లాడావు అంటే. ఎవరైనా అడుగుతాం కదా. ఇప్పుడంటే ఇక్కడ ఇంటర్వ్యూ కాబట్టి, ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఎవరి గురించి అని అడుగుతాం. సో వాస్తవం ఎంతవరకు తెలుసుకోవాలి కాబట్టి ప్రజలైనా కానీ, లేకపోతే పక్క వాళ్ళ గురించి కూడా మనం అంత ఈజీగా మాట్లాడటానికి మనకు కూడా రైట్ ఉండదు కదా. సో మీరు ఒక జర్నీ ఉంది కాబట్టి ఆ జర్నీలో భాగమే నేను అడుగుతున్నాను ఇక్కడ. ఎవరు వ్యక్తిగత విషయాలను నేనేం పెద్దగా ఇక్కడ అడగను కదా. అట్లా ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది, అది రెస్పెక్ట్ చేయొచ్చు ఎవరైనా. కానీ మీరు అన్నారు కాబట్టి నేను అన్నాను, నా గురించి మాట్లాడారు, నా మీద చాలా కోపంగా ఉన్నారు అని అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అదే చెప్తాను. నా మీద కోపం అంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి, నేను ఏదో సుమన్ గారి దగ్గరికి నేనేదో వెళ్ళిపోయి ఏదో ఆయన గురించి చెప్పినట్టుగా ఫీల్ అయిపోవడం, లేదు నేనేదో ఆర్టిస్ట్గా చేసేసి ఆయన్ని నేను అసలు ఆయన ఆర్టిస్ట్ని ఏం చేయలేదు, ఆయనే చేశాడు. ప్రభాకర్ గారు చేశారు కదా, శ్రీకృష్ణ బలరామ యుద్ధం ఇలాంటివి చేశారు ఆయన స్టార్టింగ్. అనురాగ్ గారు కూడా ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయించింది, దాంట్లో నేను బ్రదర్కి వెళ్ళాను తప్ప మనమేమో ఆయన సుమన్ గారిని ఆర్టిస్ట్ చేసేసి లేకపోతే ఆయన ఏది చేసింది కాదు. బట్ ఆయన అలా ఫీల్ అయ్యాడు పాపం. సరే మనం ఏం చెప్తాం దానికి? అంటే మీకన్నా సీనియర్ కదా ఆయన, మీరు రెస్పెక్ట్ చేసి ఒక మెసేజ్ చేయొచ్చు కదా, నా ప్రమేయం ఏం లేదు, ఎందుకు మీరంటే ఒక రెస్పెక్ట్ ఉందా అంటే. ఇప్పుడు నేను చేసి దానివల్ల ఏంటి యూజ్? లోపల అది ఉంది కదా. కాదు, నన్ను ఇప్పుడు ఎలా కాదు, నేను ఒక మెసేజ్ ఆయనకి పెట్టి ఏంటి మీరు రాంగ్గా చెప్పారేంటి లేదా ఇలా అనుకుంటున్నారేంటి అంటే దానివల్ల ఏంటి ఇప్పుడు నాకు అంటే దేనివల్ల అని. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మీరు చెప్పేదాన్ని బట్టి ఒక 10-15 years అయిపోయింది కదా మీ జర్నీ కట్ అయిపోయి కూడా, ఒకరినొకరు చూసుకొని. ప్రభాకర్ గారితో ఎప్పుడు అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఆయన బాస్ కింద, ఈటీవీలో ఆయన బాస్ కింద ఉండడం, ఎప్పుడన్నా షూటింగ్స్లో కలవడం, అది తప్ప ఎప్పుడు ఆయనతో ఒక ఫ్రెండ్లీ జర్నీ ఎప్పుడూ కాదు. మనం ఎప్పుడు అతన్ని బాస్ లాగే చూసాం. అంటే బాస్ మీన్స్ ఓకే, ఇప్పుడు ఛానల్ హెడ్ని ఎలా చూస్తాం, ఆయన ఇప్పుడు ఛానల్ హెడ్ని ఎలా చూస్తాం, అంతే. నమస్తే అండి, బాగున్నారా, అంతే. అంతవరకు నేను ఆ ప్రోగ్రామ్స్ వెళ్తాను తప్ప ఇద్దరు కలిసి చేసింది ఆ ఎండమావుల్లో కొన్ని సీన్స్. అప్పుడు స్టార్టింగ్ నేను అసలు నేను ఆ ఎండమావుల్లో ఎంటర్ అయింది 2004లో ఎంటర్, 2004 పద్మవ్యూహం, 2005లో ఎండమావులో. ఐ థింక్ డేట్స్ ఎగ్జాక్ట్ గుర్తులేవు. ఓకే. అప్పుడు అసలు మనం కొత్త ఇండస్ట్రీకి అది అసలు. ఆ ప్రభాకర్ గారు అంటే ఈయన ప్రభాకర్ గారా, అలా ఉండి నమస్తే అంతవరకునే. నా షార్ట్ అయిపోతే వెళ్ళిపోవడం, కూర్చోవడం పక్కన అలా. వేరే ఇంకో సీరియల్ అగ్నిగుండంలో కూడా చేశాను. అప్పుడు కూడా ఆయన ఛానల్ హెడ్ కాబట్టి ఆయన వచ్చారు, హలో అండి అంటాం, మళ్ళీ మనం వెళ్ళిపోవడం, పక్కన కూర్చోవడం. ఈవెన్ సుమన్ గారితో నేను యాక్ట్ చేసేది కూడా సుమన్ నమస్తే అండి అని చెప్పాడు, పక్కకి వెళ్ళి కూర్చోండి. పాపం సుమన్ గారి తర్వాత ఆయన వచ్చి పక్కన కూర్చోండి, ఇందన్నా గారు నాతో మాట్లాడరా అంటూ ఆయన వచ్చి కూర్చొని మాట్లాడటం తప్ప నేను అసలు ఎప్పుడు సుమన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నేను మాట్లాడేద్దాం, కాకపట్టేద్దాం, లేదా మన ఆఫర్లు సంపాదించేద్దాం ఎప్పుడూ లేదు అది. అంటే ఇప్పుడు చెప్తే ఏదో నేను కావాలని ఏదో నా గురించి నేను చెప్పినట్టు ఉంటుంది, కానీ అంటే నేచరే అంత. నేను ఎక్కువగా వెళ్ళిపోయి నేను ఎవరిని చేయలేదు. ఇండస్ట్రీలో ఎలా ఉండకూడదో అలా అసలు అది ఇండస్ట్రీకి నేను సెట్ కాను యాక్చువల్గా. మనకి ఏంటంటే మనం
ఆ రఫ్నెస్ అది కొంత ఉండాలి. యాక్చువల్లీ అది కరెక్ట్. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఆ స్కిల్ ఉండాలి, మనకు అది లేదు. మనకి ఏమైనా క్యారెక్టర్ ఇస్తే దాన్ని ఫుల్ఫిల్ చేయడం గురించి అంటే చేయడం అంతసేపు అదే ఆలోచిస్తాను తప్ప మనం ఇంకేమి. బట్ నేను అనుకున్నంత అలాంటి క్యారెక్టర్స్ కూడా నాకు రాలేదు అనుకుంటాను నేను. యాక్చువల్లీ నేను చేశాను కెవ్వు కేక అని ఒక కామెడీ సీరియల్ ఈటీవీ ప్రెస్ చేశాను. అది ఫుల్ మొత్తం జోష్తో చేశాను. అప్పుడు చేస్తున్నప్పుడు డైరెక్టర్ అనేవారు, ఏమంటే మీలో ఇంత ఈజ్ ఉంది ఏంటండి, ఇంత కామెడీ ఉంది ఏంటి, ఆ సీన్ని ఒకలా అనుకుంటే మీరు ఆ ప్రజెన్స్ సెన్స్ అది వేరే వస్తుంది, నిజంగా బాగుంది అనిపించేది. అది అక్కడితోనే అయింది. అది నెక్స్ట్ మళ్ళీ ట్రావెల్ అవ్వలేదు. నా బ్యాడ్ లక్ ఏంటంటే అది ట్రావెల్ అయ్యి మళ్ళీ అది కొంచెం వేరే వాళ్ళు మనం చూసి గుర్తించి మనకు అంత ఇది రాలేదు. అది ఫీల్ అవుతాను. ఒక 4-5 years మీ పీరియడ్ నడిచింది మంచి సీరియల్స్ తో. తర్వాత అంత నేను 2004-5-6 వరకు అయింది. అదే నడిచింది, మంచిగా హవా నడిచింది. 7 లో కూడా నేను చిన్నారి సీరియల్ చేసా జెమినిది. మన చౌదరి గారు ఇచ్చారు ఆఫర్. ఏదైనా అలా వెళ్ళింది మనది, సోగానే వెళ్ళింది ఎప్పుడు ఇండస్ట్రీలో. ఓకే. తర్వాత సుమన్ గారివి అది పరిచయం అని చెప్పాను కదా, ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేశాను నేను. ఓకే. కొన్ని ఆల్మోస్ట్ ఒక 2 years ఆయనవి మినీ మూవీస్ ఈటీవీలో వచ్చేవి, అంటే మూవీలా తీసేవాళ్ళు అంతా కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.